అండ్ పెళ్ళి అంటే వద్దు అని చెప్పి అంటే లవ్ కానీ లవ్ స్టోరీ ఉందన్నట్టు. అరే ఈ అమ్మాయి నాతో ఎందుకు మాట్లాడతలేదు, వేరేటోళ్ళతో ఎందుకంత కొంచెం క్లోజ్ ఉంటుంది, నాతో కూడా మాట్లాడచ్చు కానీ చిన్నగా అనిపిస్తుంది. అంటే లవ్ చేసినప్పుడే కదా అలాంటి ఫీలింగ్ వచ్చేది. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఆ కామెంట్స్ వల్ల మీ స్పందన ఏంటిది? నెగిటివ్ కాదు, నేను చెప్తున్నా, కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అండ్ డైరెక్షన్ అన్నారు కదా, మీరు ఏమైనా స్టోరీస్ రాసారా? స్టోరీస్ రాశాను ఆల్రెడీ, షార్ట్ ఫిల్మ్స్ కూడా కొన్ని తీశాను వేరే వాళ్ళతో కూడా. అంటే వాళ్ళు స్క్రిప్ట్ రాసినవి కూడా కలిసి ఒకేసారి తీస్తున్నాం. ఒకవేళ ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ హీరోలతోటి ఏ హీరోతో అయితే మీరు స్టోరీ, అంటే మీరు రాసిన స్టోరీ ఏ హీరోతో తీయబోతుంది? అంటే ఫస్ట్ చాయిస్, మీ ఫస్ట్ చాయిస్, నేను డైరెక్టర్ అయ్యి ఈ హీరోతో తీయాలి అని అనుకుంటే ఏ హీరో పెట్టి తీస్తారు? ప్రజెంట్ అయితే రవితేజ అన్నయ్యతోనే మూవీ చేద్దామని అనుకున్నా, ఎందుకంటే నా ఫేవరెట్. సో రవితేజ అన్నతోటే ఖచ్చితంగా సినిమా తీద్దాం. అంతే, అది ఏ జోనర్లో ఉండబోతుంది? అంటే నువ్వు అనుకున్న, అంటే రవితేజ గారితో తీయాలని అనుకున్నా ఏ జోనర్లో తీస్తే బాగుంటుంది? సో నువ్వు ఒకవేళ ఈ వీడియో ద్వారా వైరల్ అయిపోయి, నువ్వు వైరల్ అయినావు, ఈ వైరల్ అయిపోయి రవితేజ అన్న దగ్గరికి పోయి స్టోరీ చెప్తే, రమ్మంటే పోయి ఒకవేళ స్టోరీ చెప్తే ఆయన ఓకే అని అంటే నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? లైఫ్లో ఒక మైల్ స్టోన్ రీచ్ అయినా అని అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా హిట్ కొడతావా? హిట్ సినిమా ఇస్తావా?